హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చలికాలంలో ఎంతో మేలు చేసే ఉసిరికాయతోటి పచ్చడినైతే ఈ రకంగా చేసుకోండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నిలో పచ్చడి కాకుండా ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి ఇలా కరివేపాకుని తీసుకోవాలి. ఉసిరికాయల్ని కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజలు లేకుండా. ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సినవి ఇలా మినపగుండ్లను, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, కొంచెం మెంతులు, శనగపప్పును కూడా వేసుకొని ఇలా మొత్తం అయితే ఆయిల్లో కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటినైతే. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇలా అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే మిక్సీ జార్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అన్ని మసాలాలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయల్ని కూడా ఇలా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. మిక్సీ జార్లో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి వేసుకొని తర్వాత అయితే ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలండి. మీకు కావాలంటే కచ్చా పచ్చాగా పట్టుకోవచ్చు, పేస్ట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా చాలా బాగుంటుంది. దీన్ని అయితే తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.